సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇవాళ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి బర్త్‌డే సందర్భంగా మరి ఆయన సినీ ప్రస్థానం గురించి మీ మాటల్లో సార్. ఆయన సినీ ప్రస్థానం అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటారు ఆయన్ని. హ్మ్. ఒక ఫ్యాక్టరీ లాగా పాటలు రాస్తాడు ఆయన అని నాగిరెడ్డి గారు కామెంట్ చేశాడు. విజయ గార్డెన్స్లో ఒక చెట్టు కింద కూర్చుని ఒక ఫ్యాక్టరీ లాగా పాటలు పుట్టిస్తున్నాడు ఇతను అని విజయ ప్రొడక్షన్స్ నాగిరెడ్డి గారు ఇచ్చిన కితాబు వేటూరి సుందరమూర్తి. ఆత్రేయ గారు కలర్ వేయటం మానేశాడు 70 తర్వాత తలకి. ఏమిటి మీరు రంగు రాయటం లేదు అని ఎవరో అడిగితే నేను రాయటం ఎందుకు, వేటూరు రాస్తున్నాడు కదా అన్నాడట. అలా ఆయన చాలా వేగంగా రాస్తాడని ప్రతీతి. కానీ సీతారామ శాస్త్రి గారు అలా కాదు. సీతారామ శాస్త్రి గారు ప్రతి పాటని విపరీతంగా ఒక 7-8 నుంచి 10 వెర్షన్స్ రాస్తాడు. విపరీతంగా కష్టపడతాడు, దాని మీద చిత్రిక పడతాడు. ధార అంటే వేటూరిలో ఉండేటువంటి ఒక సహజ ధార కనిపించదు ఇక్కడ. కసరత్తు చేసి పాటని నిర్మిస్తాడు ఆయన. పాట నిర్మించటమే అనాలి దాన్ని. అట్లా నిర్మించినవే ఆయన పాటలన్నీ కూడా. ఆయన్ని రామ్ గోపాల్ వర్మ అంటే వేటూరి సుందరమూర్తి గారు ఒక ధార ధోరణిగా నడిచేది ఆయన. సీతారామ శాస్త్రి గారు అలా కాదు కాబట్టి మనం వాడుకోవచ్చు ఇతన్ని అని రామ్ గోపాల్ వర్మ స్పాట్ చేసి ఆయనతో పాటలు రాయించుకున్నాడు. గాయం సినిమాలో ఒక క్యారెక్టర్ కూడా చేయించాడు ఆయనతో. సీతారామ శాస్త్రి గారిలో ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే ఆయన డైరెక్టర్ చెప్పిన తర్వాత తను ఒక ట్యూన్ కూడా అనుకుంటాడు. పాట అంటే మెజారిటీ సన్నివేశాల్లో మహదేవన్తో పనిచేశాడు ఆయన. కేవీ మహదేవన్ అంటే ఆయన ప్రారంభం సిరివెన్నెల సినిమా, దానికి మహదేవన్ గారు సంగీత దర్శకుడు. అంతకుముందు ఆయన చేసినటువంటి స్వాతిముత్యం సినిమాకి ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టరు. మళ్ళీ అంతకుముందు మహదేవనే, జనని జన్మభూమికి మహదేవనే. అందుకని మహదేవన్ పాదులో నుంచి వచ్చిన కవి ఈయన. మహదేవన్ గారి ధోరణి ఏంటంటే ట్యూన్ ఇవ్వడు ఆయన. నువ్వు ముందు ఏం రాయదలుచుకున్నావో అది రాయి, దాన్ని ఎలా ట్యూన్ కట్టాలో నేను చూస్తాను అనే ధోరణిలో ఉండేవాడు ఆయన ఎవరినైనా సరే. ఇళయరాజా గారి ధోరణి ఏంటంటే ఆయన ట్యూన్ ఇచ్చేసి ఈ ట్యూన్కి పాట రాయమంటాడు. అది ఆయన ధోరణి. మహదేవన్, ఎంఎస్ విశ్వనాథన్ వీళ్ళు అలా కాదు. పాట ముందు సాహిత్యమే ముందు, ఆ సాహిత్యాన్ని ఎలా ట్యూన్ చేయాలనేది మనం పడాల్సిన గొడవ అనేది వాళ్ళ పద్ధతి. అందుకని ఈయనకి ట్యూన్ ఇవ్వటం అనేది లేదు. సో ఆయనే ఒక ట్యూన్ అనుకుని రాసేవాడు. ఇది చెప్పేవాడు వాళ్ళకి, వాళ్ళు కొంత తీసుకునేవాళ్ళు కూడా. ఈ ధోరణి ఇది కూడా రామ్ గోపాల్ వర్మని అట్రాక్ట్ చేసి ఆయన సినిమాల్లో చాలా పాటలు సీతారామ శాస్త్రితో రాయించుకున్నాడు. గాయంలో కావచ్చు, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జరాన్ని, అగ్నితోటి కడుగు ఈ సమాజ జీవశవాన్ని అని ఒక ఆగ్రహ ప్రకటన చేస్తాడు. కానీ ఆ ఆగ్రహ ప్రకటన పూర్తి స్థాయిలో సాంప్రదాయ ధోరణిలో మాత్రమే నడుస్తుంది. స్ట్రక్చరల్ ఆగ్రహమే అది. అది శ్రీశ్రీ లాగానో ఆత్రేయ లాగానో ఒక విధ్వంసకరమైనటువంటి ఆగ్రహం కాదు. చాలా సిస్టమేటిక్గా ఒక స్ట్రక్చరల్గా విమర్శ చేస్తాడు ఆయన. ఆయన ఆయన అగ్రెసివ్గా రాసిన అన్ని పాటల్లోనూ ఆ ధోరణి కనిపిస్తుంది సీతారామ శాస్త్రి. ఇదే వేటూరి సుందరమూర్తి అయితే ఇంకొంచెం చొరవ చేస్తాడు. ఈయన చొరవ చేయడు. ఈయనకి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తాలూకా పరిమితులు ఉన్నాయి. భారతీయత అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది ఆయనకి. సో దేన్నైనా ఆ స్ట్రక్చర్లోకి తీసుకెళ్తాడు ఆయన. ఓకే. అట్లా రామ్ గోపాల్ వర్మ గారికి గోవిందా గోవిందాలో కూడా పాట పెద్ద హిట్ సాంగ్ రాసిచ్చాడు కదా శ్రీదేవి మీద. అమ్మ బ్రహ్మదేవుడు పంప ముంచినావురో పాట ఆయన రాసింది. దానికి ఆయన వర్మ గారు చెప్తాడు ఆ పాట ఎలా పుట్టింది అనే దగ్గర. సీతారామ శాస్త్రి గారు చెప్పాడట ఈయన, అయ్యా నేను ఒక థియేటర్లో కూర్చుని ఉండగా వేటగాడు సినిమా చూసేటప్పుడు, కళామందిరం అయి ఉండొచ్చు, ఆయన విజయవాడలో చదువుకున్నాడు, కళామందిర్లో రిలీజ్ అయింది ఆ సినిమా. లేదు ఆయన హైదరాబాద్ వచ్చాక చూశాడు.
వేటగాడు సినిమా నడుస్తూ ఉండగా పర్టికులర్గా ఆకుచాటు పిందె తడిసే దగ్గర చిన్న జంప్ వచ్చిందట. అదేదో అంటే పవర్ పోయి పవర్ రావటం, ఇలా ఫ్లాష్ కట్ లాగా అలా సినిమా ఆగి మళ్ళీ ప్రారంభం అవటం లాంటిది ఏదో జరిగింది. జరగగానే జనాల్లో నుంచి ఒకడు కెవ్వును కేకపెట్టాడట. అసలు ఎలా పుట్టించాడు అది నీ ఎలా ఉంది అని, శ్రీదేవి గురించి చాలా అగ్రెసివ్గా జనం థియేటర్ అంతా గగ్గోలు పెట్టే లెవెల్లో అరిచేటవాడు. దాన్ని సీతారామ శాస్త్రికి చెప్పి ఆ ఎక్స్ప్రెషన్ కావాలండి నాకు అన్నాడు. అందుకని ఈయన దాన్నే లీడ్ తీసుకుని అమ్మ బ్రహ్మదేవుడు కొంప ముంచిన ఊరు ఎంత గొప్ప సొగసురో అని ఆ ధోరణిలో రాశాడు ఆ పాటని. ఇలా పాటల మీద విపరీతమైన కసరత్తు చేసేవాడు ఆయన. అలాగే కళ్ళు సినిమాలో ఒక మంచి పాట రాశాడు ఆయన. ఎంవి రఘు డైరెక్ట్ చేసిన సినిమా అది. కెమెరామెన్ తను. గొల్లపూడి మారుతిరావు గారి నాటకం, దాన్ని సినిమా తీశాడు. అందులో తెల్లారింది లెగండు కుక్కరోక్కు అని ఒక పాట ఉంటుంది. బాలసుబ్రహ్మణ్యం గారు మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమాకి. అందులో చావు లాంటి రాత్రి ఊరు దాటిపోయింది, భయం లేదు భయం లేదు అని నడుస్తుంది పాట అంతా. అది తనే ఒక ట్యూన్ అనుకుని రాసుకొచ్చాడు ఆయన. రాసుకొచ్చి ఇలా ఉంటే బాగుంటుందని బాలసుబ్రహ్మణ్యానికి వినిపించాడు. బాలసుబ్రహ్మణ్యం గారు ఏం చేశాడంటే, దీన్ని కొత్తగా నేను ఇంకో ట్యూన్ చేయటము, ఎవరితోనో పాడించటం, ఈ గొడవంతా వద్దు, మీరు ఎలా అనుకుని రాశారో అలాగే మీరే పాడండి, నేను రికార్డ్ చేస్తాను అన్నాడు ఆయన. అలా సీతారామ శాస్త్రి గాయకుడు అయ్యాడు ఆ సినిమాలో. గాయకుడే తెల్లారింది లెగండు అనే పాట ఆయనే పాడాడు. సినిమాలో అది మాంటేజ్ సాంగ్గా వస్తుంది కళ్ళు సినిమాలో. అందులో అంటే అందులోనే ఇంకొక బిట్ ఒకటి చాలా బాగా రాశాడు ఆయన. చీకటోళ్ల లోకంలో కొత్త పొద్దు పొడుపురా అని. ఆ చీకటోళ్ళు అనే పదం అంతకు ముందు కూడా వాడారు చాలామంది. చీకటోళ్ళు అని గుడ్డివాళ్ల గురించి ఆ పదం తీసుకోవటం అనేది సీతారామ శాస్త్రి గారి అంటే ఆయన చదివినతనాన్ని తెలియజేస్తుంది అది. ఇలా చాలా కష్టపడి పాటలు రాశాడు ఆయన. ఏ పాట కూడా అలా ఈజీగా ఇచ్చేసిన పాటలు కాదు ఆయన. ప్రతి పాటకి కనీసం 10 వెర్షన్స్ రాసి రకరకాల కరెక్షన్స్ చేసి ఇచ్చేవాడు. అదొక ధోరణిలో నడిచేది ఆయనది. కానీ ఆయన సామాజిక దృష్టికోణం మాత్రం సాంప్రదాయమే. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తాలూకా కళ్ళజోడు ఆయన చివరి వరకు తీయలేదు, అలాగే ఉంది అది. అదే కళ్ళజోడుతో ఆయన ప్రపంచాన్ని దర్శించాడు. స్మోకింగ్ చేసేవాడు ఆయన విస్తృతంగా. ఏది చేసినప్పటికీ ఆ ధోరణిలో ఉండేవాడు, ఆ సాంప్రదాయ ధోరణిలో ఉండేవాడు. ఆ సాంప్రదాయ ధోరణితోనే నిలబడ్డాడు చివరి వరకు. కొంచెం పదగాంభీర్యం ఉండేది ఆయన రచనల్లో. అలాగే వంశీ కూడా ఆయనతో పాటలు రాయించుకున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ వంశీ కూడా, అంటే భారతీరాజా గారి శిష్యుడు కదా ఆయన కూడా రాయించుకున్నాడు. అయితే భారతీరాజా గారు సీతాకోక చిలక సినిమాల్లో వేటూరితోనే రాయించుకున్నాడు. అలా సీతారామ శాస్త్రితో ట్రావెల్ అయినటువంటి డైరెక్టర్లు అందరూ అంటే ఇతని మీద వారికి ఉన్నటువంటి ఇష్టం ఏంటంటే, ఇతను టోటల్గా కమిటెడ్గా నిలబడి అసలు ఏమిటి గొడవ, సందర్భం ఏమిటి, సన్నివేశం ఏమిటి అనేది తను ఆకళింపు చేసుకొని తనదైనటువంటి ధోరణిలో ఒక కసరత్తు చేసి పాట రాస్తాడు. కష్టపడి పాట రాస్తాడు కాబట్టి బాధ్యతగా ఉంటుంది కంటెంటు అనే ఉద్దేశంతోనే వీళ్ళందరూ ఆయనతో రాయించుకునేవాళ్ళు. ఇలా ఆయన చాలా మంచి పాటలు రాశాడు. అంటే వేటూరి తర్వాత సీతారామ శాస్త్రే అనేటువంటి పరిస్థితి వచ్చింది. పర్టికులర్గా ఆ సినిమా సిరివెన్నెల కాదు, జననీ జన్మభూమి నుంచి విశ్వనాథ్ గారు ఈయన వదిలిపెట్టేసిన తర్వాత ఆయన తీసిన సినిమాలన్నిటికీ దాదాపుగా సీతారామ శాస్త్రి గారే రైటరు. మళ్ళీ స్వరాభిషేకానికి వేటూరితో రాయించుకున్నాడు విశ్వనాథ్ గారు. అది ఈయన చివరి రోజులు, అవి వేటూరి గారి చివరి రోజులు. ఇలా ఆయన సీతారామ శాస్త్రి సినిమా ప్రయాణం చాలా సక్సెస్ఫుల్గా
నడిచింది. ఆయన ఎక్కడా కూడా అసభ్య పదజాలం వాడినటువంటి కవి కాదు అని అనిపించుకున్నాడు. సాంప్రదాయపు కోణం ఉండేది ఈయన పాటల్లో అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన స్టాంపు. ఆ తరహా పాటల కోసమే ఆయన అప్రోచ్ అయ్యేవాళ్ళు. ఆయన కూడా ఆ ధోరణిలోకి వెళ్ళి, అంటే డైరెక్టర్కి ఏం కావాలి అనేది తెలుసుకుని దాన్ని తన పరిధిలోకి తీసుకెళ్ళి రాసి ఇచ్చేవాడు. ఇలా ఆయన ఆ మేరకు తెలుగు సినిమా పాటకి సంబంధించి, సాహిత్యానికి సంబంధించినటువంటి ఒక అవసరాన్ని తీర్చే కవిగా అయితే ఆయన చాలా పెద్ద స్థాయికి వెళ్ళాడు. వందలాది పాటలు రాశాడు. ఆయన పాటలన్నీ సంపుటాలుగా వచ్చాయి. నిన్న మొన్న ఆయన జయంతి సభ కూడా జరిపారు ఆయన మిత్రులు. ఆ వాల్యూమ్స్ వచ్చినాయి, ఆయన పాటల వాల్యూమ్స్ మార్కెట్లో ఉన్నాయి, ఇప్పుడు అవైలబుల్, ఎవరైనా కొనుక్కోవచ్చు. ఇది టోటల్గా సిరివెన్నెల సీతారామ శాస్త్రి అని అంటారు, కానీ జననీ జన్మభూమి సీతారామ శాస్త్రి అనాలి ఆయన్ని. ఓకే. ఆయన సినిమా ప్రయాణం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.